తాకట్టులో ఉన్న బంగారాన్ని తక్కువ ధరకే ఇప్పిస్తానంటూ మోసాలకు పాల్పడుతున్న మిర్యాలగూడ ముతూట్ ఫైనాన్స్ మేనేజర్ లూడంగి యాదగిరిని బాధితుల ఫిర్యాదు మేరకు మిర్యాలగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుండి 4 లక్షల రూపాయల నగదు, ఒక సెల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. ఇలాంటి మోసాలకు పాల్పడే వ్యక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ రాజశేఖర్ సూచించారు. ఇట్లాంటి అతనికి తెలిసింది నా పేరు మీద ఇంత జరుగుతుందని. పాపం ఆయన అప్పు తెచ్చి 9,60,000 కట్టి అది తీసుకొని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పెట్టుకొని కొత్త లోన్ తీసుకున్నాడు శంకర్. ప్రస్తుతం మణిపురం గోల్డ్లో ఉంటాడు ఇతను. ప్రస్తుతం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 64/26 ఒక చీటింగ్ కేసు, మిస్అప్రాపరేషన్ కేసు ఒకటి రిజిస్టర్ అయింది. సో ఇదొక కొత్త, అంటే మనుషుల్ని మోసం చేయడానికి ఇంకొక కొత్త మార్గం కనిపెట్టినట్టుగా ఉంది ఇది. దీంట్లో ఈ అక్యూజ్డ్ లూడంగి యాదగిరి అనే అతను ముత్తూట్ ఫైనాన్స్లో బ్రాంచ్ మేనేజర్గా చేస్తారు. జనరల్గా ఈ బ్రాంచ్లో గోల్డ్ ఎవరైనా డిపాజిట్ చేసి లోన్స్ తీసుకొని వాళ్ళు కట్టలేక డిఫాల్టర్స్ అయితే ఆ గోల్డ్ రిలీజ్ చేసుకోవటానికి కొంతమంది వ్యక్తులు ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో అట్లా వచ్చే వాళ్ళతోటి యాదగిరి పరిచయం పెంచుకొని వాళ్ళని మా దగ్గర ఇట్లా గోల్డ్ మ్యాచ్యూర్డ్కి వచ్చింది, అది వాళ్ళు డిపాజిట్ చేసుకోవట్లేదు, వాళ్ళు డిపాజిట్ తీసుకోవట్లేదు, మీరు అమౌంట్ వేసి మీరు రిలీజ్ చేసుకోండి, మీకు దాని మీద కొంత లాభం వస్తుందని కస్టమర్లను నమ్మించడం మొదలుపెట్టారు. ఇట్లా చెప్పి ఈ ఉపేంద్రాచారి అనేటటువంటి ఒక గోల్డ్ స్మిత్ని ఇతను అప్రోచ్ అయితే 9,60,000 కడితే మీకు ఒక 12 లక్షల రూపాయల గోల్డ్ రిలీజ్ అవుతుంది అని ఈ శంకర్ అనే అతను డిపాజిట్ చేసిన గోల్డ్ అది. అతన్ని నమ్మించి ఈ 9,60,000 ఈ ఉపేంద్రాచారితో యాడ్ చేసుకొని యాదగిరిని అప్రోచ్ అవుతాడు. యాక్చువల్గా 9,60,000 రూపాయలు కూడా ఈ శంకర్ గోల్డ్ లోన్ అకౌంట్లో పెట్టి అది గోల్డ్ రిలీజ్ చేయించుకోవాలి ఇతను. సో యాదగిరి లాస్ట్ మూమెంట్లో ఏం చేస్తాడంటే ఇతనికి ఈ శంకర్కి కరెంట్ అకౌంట్ లేదు అని ఇతని ముందు ఏదో వాడి అకౌంట్లో డిపాజిట్ చేయించినట్టు చేసి అది ఆ అకౌంట్లోకి పోవట్లేదు, ఈ అమౌంట్ నా అకౌంట్లోకి ఏమని ఈ యాదగిరి ఈ 9,60,000 రూపాయలు అతని అకౌంట్లోకి వేసుకున్న తర్వాత ఈ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయ్యాక ఎంతకీ ఇతనికి గోల్డ్ రిలీజ్ కాలేదు. ఈలోపు ఈ శంకర్ అనే అతనికి ఒరిజినల్ కస్టమర్కి ఇదంతా తెలిసి అతను కొన్ని తిప్పలు పడి డబ్బులు జమ చేసుకొని బ్యాంకులో కట్టేసి అతను గోల్డ్ అతను ఒరిజినల్ కస్టమర్ రిలీజ్ చేసుకున్నాడు దాంట్లో. ఆ తర్వాత ఇదే విధంగా గతంలో కూడా ఇంకొక మనిషి దగ్గర ఇదే లూడంగి యాదగిరి ఇంకొక డిపాజిట్ మీకు రిలీజ్ చేయిస్తా అని చెప్పి 9,60,000 తీసుకోవడం జరిగింది. సో ఈ విధంగా మనకి మొదటి కంప్లైంట్ రాలేదు, అది కూడా ఆ కస్టమర్ని మేము వెతుకుతున్నాము. రెండవ కంప్లైంట్ మనకు ఉపేంద్రాచారి ఇస్తే దీని మీద మనం కేసు నమోదు చేసుకొని ఈలోపు ఇతను యాదగిరి సెల్ స్విచ్ ఆఫ్ చేసుకొని పారిపోవటం జరిగింది. యాదగిరిని వన్ టౌన్ పోలీస్ వాళ్ళు ఈరోజు అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అతని కన్ఫెషన్ ప్రకారము ఇతను తీసుకున్నటువంటి సొమ్ముని కాస్త బెట్టింగ్లో పెట్టే అలవాటు ఉంది ఇతనికి. సో వీటి గురించి ఈ వాళ్ళ ముత్తూట్ ఫైనాన్స్కి వచ్చినటువంటి కస్టమర్స్ని మోసం చేసి గోల్డ్ అకౌంట్లో పడాల్సిన అమౌంట్ తన అకౌంట్లోకి తీసుకొని వీళ్ళని మోసం చేయడం జరుగుతూ ఉంది. సో ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఎవరు ఇక్కడ బిజినెస్ చేయదలుచుకున్నా ఫెయిర్ బిజినెస్ చేసుకోండి. ఇట్లా మీరు మోసపోయి కంప్లైంట్స్ కొన్ని వస్తాయి, కొన్ని రావట్లేదు, మాకు వచ్చిన పిటిషనర్స్ కూడా ఎంతసేపటికి మా డబ్బులు మాకు ఇప్పేయండి అని అడుగుతున్నారు మమ్మల్ని. చట్ట పరిధి దాటి మేము పని చేయలేము. కస్టమర్స్ని వాళ్ళు మోసపోయిన వాళ్ళకి డబ్బులు ఇప్పించడం అనేది పోలీస్ వాళ్ళ పని కాదు. ఏదున్నా మేము ఖచ్చితంగా చట్ట పరిధిలో ఖచ్చితమైనటువంటి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది.